బిడ్డను చిన్ననాడు బిడ్డు చిన్ననాడు బిడ్డ నాకొక్క ఇప్పుడు నాకొక్క కొడుకు నా కొడుకే నాకు ఉండబట్టుకోని కొడుకు ఉండబట్టుకోని నాకు ముందు రోజు మా అయ్య పండుగని నా పండుగ చేస్తున్నా భాగ్యము నాకు బిడ్డ బాకీ లేదు నుండే పడిగే బిడ్డు చెప్పనా తమ్ముడు పడిగే బిడ్డ అక్కపై రావాలి చెప్పనా ఎవరి చేతులు పెడుతుంది బిడ్డు ఇక నా బాకీ ఏది మన బలిగముల బతుకు అన్నాడా నా బాకీ ఇదేది నాది నాది ఇది నాదో పండుగ వచ్చిన బిడ్డ నాకు అన్నది కాదు నా బిడ్డ తమ్ముడు కాదు అన్నదమ్ములు లేదు నా బిడ్డ కదాని బిడ్డ కొడుకున్న తీరదు నీవు దగ్గర సరబావా నాకొక్క బిడ్డ వాణి అమ్మా కాకిగొట్టకుండా ఆదుకున్నా గద్దగొట్టకుండా ఆదుకున్నా ఇప్పటికి బాబు వాగి బిడ్డు బాబు వాగి దేరు స్వామి అమ్మా రాజేంద్ర అయ్యా అన్నదమ్ములే నా బిడ్డ కోపం వచ్చినా తండ్రి అయినా నువ్వే 3 రోజుల నుంచి తల్లి అయినా నువ్వే అయ్యా అన్నమైనా నువ్వే నువ్వే ఏమి కూలేని దాని బిడ్డ నువ్వు తిట్టేవు అయ్యా నేను నాడు ఏడవ బిడ్డ అయ్యో అన్నం లేరు తమ్ముడు లేరు ఇక ఆయనే మనకు నీకు బిడ్డ నువ్వు తిరిగేందుకు సాగదు అనుకున్నాం ఇంత తిరిగేద్దామన్నా నా బాగి తీరుతున్నదయ్యా మన తొవ్వలు మనకు అయ్యా నా బిడ్డ బిడ్డ బతుకమ్మ పండుగ నాకు కాదు రండి రమ్మ సంబరాలు సన్నపు బిడ్డ వాడి వరకు పట్ల వాగి చేరుతాము నా బాకీ కనుకున్న కన్న తండ్రి ఓ మనోడా రాదన్నా నా రుణం తీరినా బాకీ తీరినా అన్నదమ్ముల వాసి అక్క జిల్లల వాసి తనంత బలగాన్ని వాసిపోయినా ఈ పుచ్చడ బలగా ఉన్న తండ్రి ప్రాణం వెళ్ళిపోతే అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు తనంత బలగా ఉన్న బిడ్డగా తన దేవుళ్ళు కూర్చొని అయ్యో
తలంత బలగ ఉండి బిడ్డగా తింటుండదా తాగుతుండదా బిడ్డ పాప లేనివాడు కొడుకులు బొమ్మలు లేనివాడు పొద్దుగా తింది గొడవతులు సేను సంగతి ఏం చేయాలి అందరి నోళ్ళల్లో కంటే పండుగ సంబంధం ఎవరు ఇది కాదు ఎవరు కూడా సరుకులు ఏమని ఇవాళ బలగ ఉండేప్పటికీ ఈ రామకీర్తనం అన్న మాట ప్రకారంగా కొడుకు పెళ్లి చేస్తూ దాచి వేల పెడుతూ కొడుకుల వారి మీద కూర్చున్నాడు తెలిసిన పెద్దలు చెబుతారు ఈ కాంత లగ్నానికి ఉన్నాగా కావులు పెళ్లి చేద్దాం బిడ్డకు పెళ్లి చేద్దామయ్యా ఎదిగిన బిడ్డను ఇంట్లో పెట్టుకోరు కొడుకు పెళ్లి ఎత్తే ఎంతమంది ఏమంటారు ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోరు కొడుకు పెళ్లి చేసిందో అంటారు కాంత ఉండగా కామనికి పెళ్లి చేయాలి కాంత మన బిడ్డ మారా అని పొద్దుగాల బిడ్డ పెళ్లి చేసినాక కొడుకు పెళ్లి చేద్దాం సిరే రోజు పిల్లకన్నా పోయి అందమైన పిల్లగాని కాయమ్మకులు చేసుకొస్తా పోతున్నా పోతాను అంటే పోతానంటే పిల్లగాడి ద్వారా పోతాను అంటారా మిస్సెస్ అంటే పెళ్ళవా కాదు కొడుక నువ్వైతావు అవునమ్మా నాలుగు ఉన్నగా నాలుగు మాట్లాడతాయి మాట్లాడతాయి అందరూ కూర్చున్నాక ఇక పురుగాక కూర్చో ఏమంటారు నీకు ఒక్కరే బిడ్డ మరి కొడుకులు లేరా అని వాళ్ళు అంటారు ఏమని చెప్తావు ఒక కొడుకు ఒక బిడ్డ అని చెప్పు అవును మరి బిడ్డ పెళ్లి చేస్తా కొడుకు పెళ్లి చేసినా వాళ్ళు అడగరా అడుగుతారు చేయలేదంట తప్పని ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ పిల్లలు ఏమిటే మన బిడ్డతో పడక కొడుకు పెళ్లి చేద్దాం అక్కడ పిల్లని కూడా ఆయన చేసుకురా సొప్పగలుగుతుంది సొప్ప అంటే అరే ఒకటే లగ్గ వల్ల 2 పెళ్లి అయిపోతాయి 10 వర్షాలు అయిపోతే కదమే చుట్టాలు వస్తారు 2 పెళ్లి చూసిపోతారు కట్టాలు 2 అవుతాయి పెళ్లి ఒక్కడైతే భోజనం ఒక్కటి కట్టాలు పెళ్లిళ్ళు కొద్దిగా ఆడగొత్తాను రాదు ఆనంద రాదు సుకుమారిగా వెళ్ళిపోతుందా తినిపోతావా అక్కడ వెనక తింటావా ఇలా తిండితోలేద్దమ్మా రామ రామ నూకుడు కాలిపోను మళ్ళీ చెప్పించుకోబడదు కానీ ఖజనా తక్కువ నెలవని ఇసురవుతులు ఒక్కొక్కటి గింత గింతనే ఇల్లు కాలిపోను నీ ఇసురవుతులు అయితే ఆకాశ వరకు అయితే మాగా ఆకాశి
పోయి తక్కువ పడతావు వాళ్ళన్న తప్పలేదు నేను తప్పదు లేక గుంజిగా గాయత్రమ్మ అవ్వ వాళ్ళ బాబమ్మ కావాలి నీకు అమ్మమ్మ రైట్రా నీకు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళు ఏం కావాలి ముగ్గురు వాళ్ళు నాకు బావాలి కావాలి ఆయన ఏం కావాలి రా రా నరసింహ ఆయన మరిది రానర్సా రాయనర్స్ మరిది కావాలి ఆయన ప్రెసిడెంట్ అప్పటిస్తాడు కదా ఇంకా సోగు నువ్వు ఎత్తే రామ 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 రాయనర్స్ మారేస్తాడు చూడు వాళ్ళకి ఇదిగా చూస్తలే శ్రీమంత నగరంలో 60 వృద్ధుడు రాతి వెలుగున్నాడు ఈ కచ్చరికాడికి ఎందుకు కట్టినావు ఆయన ఊరు అమరావతిపురం నా పేరు అనందరాజు నా భార్య అదలక్ష్మి కరబాన కలిగిన నాకిద్దరు కమల పిల్లలు నా కొడుకు అగ్నేత రాజు నా బిడ్డు మారాని పిల్లగాని తలలో వస్తాను కానీ అయ్యా రాజులంటే కుర్చీ మీద కూర్చోవాలి తలబాగా చుట్టుకున్న చేతిలా మరి సుంకరవాణి లెక్క పలిసికట్ట పట్టుకుని రాజ్యం వెళ్తాను రాజసింహాసనం మీద కూర్చుని రాజు పేరు చెప్పవా ఈ ఊరిలో పుణ్యదాత కొడుకుని ఉన్నారు ఆ కొడుకు కలిగినాడు 21 రోజుల నా కొడుకు పేరు శ్రీమంతురాని పేరు పెట్టుకున్నాడు కొడుకు పేరు శ్రీమంతురాని పేరు పెట్టుకున్నాక శ్రీమంతురాని కన్నతల్లి బలంద్రం తల్లి ప్రాణం పోతుంది అయ్యో నా ప్రాణం పోతుందని ఆ కొడుకుని తీసి భర్త చేతులు పెడితే భర్త అన్నాడు గుండెలు వచ్చి భర్త ప్రాణం ఏంది వారి భర్తల ప్రాణం పోగా శ్రీమంతురానికి బలిగం లేదు అయ్య బలిగం లేదు పోయేవాడిని వాళ్ళకి పని చేసేవాడిని నా గర్భాన కొడుకు లేరు బిడ్డలు లేరు నీ గర్భాన నా కొడుకు దానికి మన చేతులు పెడితే కొడుకుల బిడ్డలు లేని ఏమన్నా తల్లిదండ్రులు లేని పిల్లగాడు శ్రీమంతరాజు అన్నప్పుడు అనంతరాజు కొన్న సమరపడి నా బిడ్డ ఇంత పడితే ఒక్కగానొక్క బిడ్డ అవునంగా బతుకుతుంది అయ్యా ఒక్క మాట చెప్తాను నా బిడ్డ పొడుగు నేను చేతికి ఇస్తాను నీ భార్య చూపెట్టు నీ సాదుకున్న కొడుకు చూపెట్టు నేను సాదుకున్న కొడుకు ఇష్టపడితే నేను ఆడవిల్లని కన్నున్నయ్యా పుచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు పులి నా ఇంటి ముందు కాళ్ళు కడిగే కన్యాదానం చేసి శుభతోటి బిడ్డ పొడవు చేతికి ఇచ్చాడు సూర్య వేడికాల చంద్ర వేడికాల పొడిచే పొద్దుకు పడి వంకునే పిల్లగా పడి వంక లేకపోయానమ్మా ఇతరుగా అన్న బిడ్డకు నేను చదువుకున్న కొడుకు పెళ్లి చేస్తే పాట పండి పోతుంది వీళ్ళు అన్న జరలే కాదు లోకం ఆలమొగలు అనుకోవాలనే అయ్యా ఎంతైనా గాని
సాధుకున్న కొడుకు కాబట్టి నీ బిడ్డ పొడ చూసి నా కొడుకు ఇష్టపడాలి. నా కొడుకు ఇష్టపడితే నీ బిడ్డ నా కొడుకు పెళ్లి చేద్దాం రమ్మని ఆ భార్య విన్న మాల బయలుదేరిండు తోటినా అంటే ఎంత జాగ్రత్త వాడు చూసుకుంటాడా అదే మీకు ఎరగ మరి మాకడికి అయితే నేర్పుతావు దారి నాకు అద్దమ్మా భార్య ఉన్నదో లేదో కరుపారిపోవచ్చు పూర్విక అరే ఉన్నా ఇక్కడే ఉన్నా దగ్గర మీరు అవపడతారు కైసి కడిగి ఇంటి ముందు రానే వచ్చిండు మీరు వాడు పోయినట్టే ఉన్నది ఎవరికో పోవచ్చు ఎవరికో ముచ్చట పోవచ్చు చెప్తా నీ పెళ్ళం ఏ వాళ్ళ మీద పిలుతాం పోయి వచ్చింది ఈరమ్మా ఆయన నీళ్ళు వచ్చినాయి అయ్యో గుడ్డి కింద తట్టబెట్టు కుటుంబాలు గుడ్డి కింద తట్టబెట్టు అంటారు నా ఈరమ్మా నీ కన్య కర్య ఉన్నారా లింగ నీ నోటిన ఉత్స మనిషి వాడు నీ కింద పోయినారా కుమారిగా ఎండకాల శిరపదం కూడా గట్ట కట్టదా సంపదే ఎవరా బాడక ఆయన లేడు లేదు పో లోనికి రండి లోపలికి మాట్లాడిపోతాడమ్మా ఆడముచ్చ పాడ బిడ్డ వాడు తాగేది ముత్త అంత బాగుంది భావించలేదు కానీ బిడ్డ వాడు సల్లంటగా ఆ రంగం ముచ్చట దొరికి తాడితే ముత్తే వాడు వండడు నన్ను వండని వాడు వండడు ఎక్కర్రా తాయినకుంది కాడ రిమ్మచ్చి సపడగా పక్కేసుకొని పండాలి వాడు పరకడ పాడ బిడ్డ పొద్దుకంగా 8 గంటల మొదలు పెడతా మంచం వేసాక మొదలు పెడతావా ఏ వరంగా 4-5 దాకా అసలుకి ఒడవది నీ కళ్ళు మండ తాయి వచ్చినాక పెద్దను కొర మొదలు పెట్టినట్టే ఒక్కడలో కోడి నవ్వుదల్లారు తాగి రసరస పాడవాడా ఎవరన్నా 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 నేనే మా ఇంటి సాకలే కోతలు సాకలు బోర్ల పడితే సాకలు తాలకు
వచ్చిండగా గజగన కుదరు చూస్తాడు మొత్తుతాడు సారంగం గదే అంటే గదే నానబెట్టుకొని చూస్తాడు మొత్తాడంటవా సారంగం మొత్తానికి ఈయన ఉంటనా 3 గంటలకు ఆటో ఎక్కిందని బుర్రండ బారిన పత్త ఉత్తరకుండా అవతల పడ మాకు తాగిందంటే మాది తెచ్చిపెట్టి రావా మాది తెచ్చిపెట్టుకోరు మరి సాయవంత మాత దేవాలి బిడ్డ ఇన్నొద్దులు అయినా సాకలో ఊళ్ళ బట్ట విని వాళ్ళు సత్తదా అని ఊలిసి పెట్టి సిట్ల పడ్డారు ఊలిసి పెట్టి మొత్తం సిట్ల ఆల్ సిటీ వరంగల్ అక్కడ నాడు సాపడకుండా సాకలో తాళ్ళు తెంపితే సన్న సన్న సందులు చూసుకొని చిన్న చిన్న కసం రేపు డబ్బాలు మరొక డబ్బాలు డిబేళ్ళు ఆడ తెల్లగా సున్నమాసం నాన్నమైతే నీకు ఎట్లా సాకలేనే నీ నిలిచిన పోతా నేనే మొన్నిడిసిన పోతా నేనే నిన్న కప్పుకున్న పోతా నేనే మొన్నిడిసి రానే ఆవుతల మొన్న అన్ని మొన్నలు ఒక్కటేనమ్మ మొన్న అన్ని ఒకటే ఏమో రోజులు కడతాను అయితే 15 బట్టి బాటిల ముళ్ళ బాత్రూమ్ పెడితే ఎండకెర్రకపోతే అది గుంజిగా ఆ ముళ్ళ పిండుకొని రా ఆ కుంట్లో పోయి పిండుకొని రా అంతలో అయితే నీ పుత్రిక సాధ కాకపోతే నన్ను ఎవరికైతే అబ్బో సారంగా ఒక్కరికి అయితే నీ ఇల్లు ఆయన ఉచ్చకపోతే ఇంకెళ్ళకన్నా చూపెడితే వాళ్ళని ఉతుకుతికి పెట్టు పిండరా జాడేరా సంబంధం వచ్చింది ఆ కుండ నీళ్ళతో బట్టల మీద కంఫర్ట్ ఏకున్నా ఏం లేదు అల్లి అవి చెడ్డ వాసన సాగనైతే బట్టల ముందు ఎత్తుకొని పోయేటోడు ఎప్పుడు సాగన అట్ల విద్యు మా ఇంటి అడగ దరిగ్గా ఉన్నాను కావచ్చు లెక్క ఉండేకం బోర్ల పడితే ఇలా వాళ్ళ తాళ్ళు తెంపుతే ఇలా మోకలు ముత్తాలు మూల వాడా ఇలా కాడిబద్దలు ఇరిగిపోను ఇలా తాళ్ళు దొంగ లెక్క వాళ్ళు తప్పుగా పలిగిపోను వాళ్ళు తెచ్చుకున్న రొట్లు మొత్తం పలిగిపోను మరి గౌన్లో గంట కోపం ఎందుకు వస్తుంది ఓ గంట కోపం రాకపోగాడు బిడ్డ ఇన్నొద్దులు గౌన్లో ఇంటి గౌన్లో అయినా కుమ్మరోళ్ళు ఎక్కువ తెచ్చి కాలు మా సాక్ ఉండే పెద్ద నువ్వు చక్కగిను మా అయ్యమ్మ యారాలు నూరం తెలియబెట్టింటాను అంటమాడిగా ఓసిల్లే ఏవి ఎడగొరికిస్తున్నారు ఇంటికెళ్ళు ఓ బిడ్డ ఆ గౌన్లో ఎండకాలం ఉడకపోతే దాన్ని కొరిగించుకున్నదంత అయితే బిడ్డ కుమ్మరండి పోయి కొనలెత్తి కాలం మాస కథన ఉండేది ఓ బెంగిల కాలం లంచబాటలు పెట్టి బిడ్డు అతమాచాలు ఎవరా అయ్యో బయట చదువుకుని వస్తాను వచ్చి జరంతా చదువుకుంటేది చదువుకోపోతేంది నేను సంవత్సరం మాటలు చదువుకున్న సంవత్సరానికి ఎట్లుండ బిడ్డ కావా నాది బిడ్డ కావాలి కథకే రాకపోదు నేను బండ కొట్టబోదు అక్కడికి రమ్మంటివా నీ అమ్మని సాగని ఇంటి కూడా కాలు బయట పెట్ట పడుకొని పోయా నిద్రంతా డిస్టర్బ్ నీ తాడు తింటారు పండు తిరుగుతుంది పాడని ఇస్తే ఓడి ఎంత పెట్టి వాడబెడతాడు
అక్కలు మొక్కలు తిడతారు బుజ్జి ఎందుకు తిడతాడు నీ మొగడు వచ్చి నాని నీరుకుల నా సౌత్ లోకలని చెప్పరాయరే నావా ఎవరు చెప్పకుండా మంచి కనుక మా యారని చెప్పొద్దా నావా రానా రావే పొద్దుపోదా రావే రమ్మంటివా రమ్మని అంటిని రమ్మని అంటివా అరే రమ్మని అంటిని రానంటుంది చిన్నదో చిన్నదో లంచదో పొట్టిది లంచదో కర్రీ అందుకని అందకోలే మొదలు మందిని పేర్లు పెడతారట వాడికాని అన్న నాకు నానులా నేను వీని అందగట్టి నోటినవా ఏమన్నాడు వాడు వాడు అన్న నాకు నా తుచ్చబోయ్యా మొన్నటిదాకా మీ అత్తకేమో పసలేనే అట మా అత్తను దాకా మొన్న పోలేదా రావే వస్తున్నా ఆగు రమ్మ రమ్ము ఇంటి మూడకైతే పోతానా ఎందుకు అవ దొరకలేదు ఇంటి మూడకైతే పోతానా అట్నే బాధనే బదిలాడతా అట్నే వచ్చిన అనుకో లావచ్చేసి మీద కూర్చుంటా